అక్కడ పెడితే బెటరా? పెద్దలు 1963 జనవరి 15 వెంకయ్య పేరును సూచించకపోవడం విచారకరం. తెలుగువారు తమ వారిని గౌరవించడంలో ఏనాడు ముందంజ వేయలేదని, జీవితాంతం దేశం కొరకు స్వాతంత్రం కొరకు పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండి కూడా తెలుగువారు అవ్వడం విశేషం. సో వీళ్ళందరికీ కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి అన్ని రాష్ట్రాల్లో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. చైర్స్ అంతా ఖాళీ ఉందా, ఒకసారి కూర్చోబెట్టండి. ఫ్రంట్ రో ఖాళీ ఉందమ్మా. జ్ఞానదాహం అంతులేనిది. శ్రీలంక వెళ్ళి కొలంబోలోని సిటీ కాలేజీలో పొలిటికల్ ఎకనామిక్స్ ప్రత్యేక విషయంగా చదివి కేంబ్రిడ్జ్ సీనియర్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. కొంతకాలం రైల్వేలో గార్డుగా పనిచేసి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోర్లో టీఐవి కాలేజీలో చేరి సంస్కృతం, ఉర్దూ, జపాన్ భాషల్లో కూడా మంచి పాండిత్యం సంపాదించాడు. అప్పటి నుండి ఆయనకు జపాన్ వెంకయ్య అనే పేరు కూడా దాని పేరుతో పిలిచేవాళ్ళు. ఈ పింగళ వెంకయ్య గారు ఉద్యమాలలో 19వ సంవత్సరంలోనే ఆయన ఈ దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 2వ బహిర్యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశాడు. గాంధీజీతో వెంకయ్యకు ఏర్పడిన ఈ సాన్నిహిత్యం అర్ధ శతాబ్దం పాటు నిలిచింది. ఈయన నిజంగా వెంకయ్య గారికి అభిమాన విషయం ఏమంటే, ఆనాటి నుండి జాతీయ జెండా ఎలా రూపొందించాలని, ఎలా ఉండాలనే సమస్యనే అభిమాన విషయంగా పెట్టుకొని దాని గురించి దేశంలో ప్రచారం ప్రారంభించాడు. 1913 నుండి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక రూపకల్పన గురించి చర్చలు జరిపాడు. 1916లో భారతదేశానికి ఒక జాతీయ జెండా అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించాడు. ఈ గ్రంథానికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన కేంద్ర మంత్రి సర్ బివి శర్మ గారి ఉత్తేజకరమైన కూడా పీఠిక రాశాడు. ఈ పింగళ వెంకయ్య గారు మన త్రివర్ణ పతాకం ఆవిష్కరణ గురించి మనం తెలుసుకుంటున్నాం. 1916లో లక్నోలో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండాను ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాల్ హస్ని మన జాతీయ పతాకంపై రాష్ట్ర చిహ్నం ఉంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. 19 కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి మధ్య రాట్నం గల ఒక జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే ఒక జెండాను సమకూర్చాడు. వెంకయ్య అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు సత్యం, అహింసలకు ప్రత్యేక నిదర్శనమైనటువంటి తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకానికి దేశానికి ప్రసాదించాడు. గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణ
త్రివర్ణ పతాకం పుట్టింది ఆంధ్రప్రదేశ్లోనే. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకు పేర్కొనడంతో ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ కాషాయ రంగులతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించాడు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింపజేస్తుందన్నాడు. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతదేశం సత్యహింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఈ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం. 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇవ్వించారు. చిహ్నం మార్పు తర్వాత పింగళ వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్థకి సంకేతం. విజయం జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ గురించి ఒక్క మాట చెప్తాను. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఎప్పుడు మొదలుపెట్టారు, ఎవరు మొదలుపెట్టారు, ఎప్పుడు ఇది పూర్తవుతుంది? 2021 సబర్మతి ఆశ్రమంలో నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మార్చి 12 ఎందుకు? మార్చి 12, 1930 బ్రిటిషర్లు గుట్టు పైన పన్ను వేసినప్పుడు దానికి వ్యతిరేకంగా గాంధీ గారు దండి మార్చ్ కార్యక్రమాన్ని ఆ రోజున 1930 సబర్మతి ఆశ్రమం నుంచి 384 కిలోమీటర్ల ర్యాలీని మరి ప్రారంభిస్తారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నరేంద్ర మోదీ గారు మార్చి 12, 2021 ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ 75 వారాల పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని నిర్వహించాలని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే 75 వారాలు ఎందుకు అంటే, రేపు ఆగస్టు 15 నాటికి మనకు స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 75 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. మరి 75 వారాలు ఎప్పుడు పూర్తవుతుంది? వచ్చే ఆగస్ట్ 2023 ఆగస్టు 15 నాటికి ఈ 75 వారాలు పూర్తవుతుంది. అప్పటి వరకు కూడా మనం నిరంతరాయంగా ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా బల్లారి రాఘవ్ గారి గురించి తెలియజేయమని మరి మన డిపిఓ గారు నాకు చెప్పారు. వారి గురించి తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. బల్లారి రాఘవ ఆగస్టు 2న 1880లో జన్మించారు. వారు తెలుగు నాటక రంగ ప్రముఖులు. ప్రముఖ న్యాయవాది అయిన నాటకాలలో ప్రత్యేక అభిమానం, ప్రతిభతో రాణించారు. తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతి కోసం వెచ్చించి 1946 ఏప్రిల్ 16న మరణించాడు. ఆయన బాల్యం విద్యాభ్యాసం. బల్లారి రాఘవ 1880 ఆగస్టు 2న అనంతపురంలోని తాడిపత్రిలో జన్మించారు. అతని పూర్తి పేరు తాడిపత్రి రాఘవాచార్యులు. తండ్రి నరసింహాచారి, తల్లి శేషమ్మ. తండ్రి తాడిపత్రి పురపాలక సంఘ పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేసేవారు. ఆంధ్ర నాటక పితామహులుగా పేరొందిన ధర్మవరం రామకృష్ణాచార్యులు రాఘవకు స్వయాన మేనమామ. రాఘవ ప్రాథమిక విద్య పూర్తి చేసి 8వ ఏట బళ్ళారిలోని పురపాలకాలం పాటు ఉపాధ్యాయులుగా, ఇంజనీరింగ్ గుమస్తాగా పనిచేశారు. తిరిగి మద్రాసులో లా కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించి బిఎల్ పట్టా అందుకున్నారు. నటనపై ఆసక్తి, నాటక రంగం గురించి. రాఘవకు బాల్యం నుంచే నటనలో, నాటకాల్లో ఆసక్తి ఉండేది. అది మరింత వికసించి మద్రాసులో చదువుకునే రోజుల్లో అనేక నాటకాల్లో నటించి అనుభవం గడించేలా ఉపకరించింది. తల్లి కోన లక్ష్మీకాంతమ్మ గారు, తండ్రి వెంకటశెట్టి గారు వడమాలపేట గ్రామం తాలూకా చిత్తూరు జిల్లాలో జన్మించారు. అక్కడ జన్మించినప్పటికీ కూడా ఆయన మేలో నెల్లూరులో ఉండడం జరిగింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో ఇక్కడ నెల్లూరులోనే ఆయన తర్వాత జీవనం అంతా కూడా ప్రస్తుతం నెల్లూరులోనే స్థిరపడ్డారు. కూడా ఒక గొప్ప వ్యక్తి కూడా ఉన్నారు, శ్రీ పొట్టి శ్రీరాములు గారు. కలిసి ఉండడం చేత ఆయనతో సహా ఇద్దరు కూడా ప్రతి చోట అన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా మనము పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమాల గురించి మనం చెప్పుకుంటే స్వాతంత్ర ఉద్యమం,
హరిజన దేవాలయ ప్రవేశం, మద్యపాన నిషేధం, సహభక్తి భోజనాలు, విదేశీ వస్త్ర బహిష్కరణ లాంటి సామాజిక కార్యక్రమంలో ఆయనతో పాటు పాల్పంచుకొని ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడు ఇంకా మరికొన్ని విషయాలు మనం చూద్దాం. ఇలాగా చాలా ఉద్యమాలు, ప్రతి ఉద్యమాల్లో కూడా కోన వెంకట చలమయ్య గారు పాల్గొనేవాళ్ళు. ఆయనతో పాటు మన్నేపల్లి హనుమంతరావు గారు, వేమూరి లక్ష్మయ్య గారు, గండవరపు హనుమారెడ్డి గారు, పాటూరు సుబ్రహ్మణ్య గారు, వారి పత్ని బాల సరస్వతి గారు, వీళ్ళందరూ కూడా ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు ఈయన కూడా ఒకరు. స్వాతంత్ర ఉద్యమం ముగిసిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం పోరాటం చేయడంలో పొట్టి శ్రీరాములు గారితో కలిసి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో 1945 నుండి 1952 వరకు ఆయన పాల్గొన్నారు. ఇద్దరు ఒకరికొకరు ఎప్పుడు పొట్టి శ్రీరాములు గారు వెన్నంటే కోన వెంకట చలమయ్య గారు ఉండేవారు. గాంధీవాది అయినటువంటి పొట్టి శ్రీరాములు గారితో అటు స్వాతంత్ర పోరాటంలోనూ ఇటు ఆంధ్ర రాష్ట్ర సాధనలోనూ పాల్గొని 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. 58 రోజుల మరణాంతరం శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఆ తదుపరి వారి జ్ఞాపకార్థం మన జిల్లాను శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాగా మార్చుటకు అనేక కార్యక్రమాలు చేశారు. 2008 జూన్ 4వ తేదీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మన నెల్లూరుకి పేరు మార్చడం జరిగింది. నేటికి తన యొక్క తీవ్ర కృషి కూడా ఫలించింది. వృద్ధుల సంఘం వ్యవస్థాపకులుగాను ఎన్నో కార్యక్రమాలకి రూపశిల్పి అయ్యారు మన కోన వెంకట చలమయ్య గారు. శ్రీ సర్వోదయ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వ్యవస్థాపకుడిగా ఆయన వంతు సేవలు అందించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ గా కూడా ఉన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పేరిట ప్రభుత్వం నెల్లూరు జిల్లాకి పేరు వచ్చిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళి తర్వాత పొట్టి శ్రీరాములు యొక్క పోస్టల్ స్టాంపును కూడా కోన వెంకట చలమయ్య గారి ఇంట్లోనే ఆవిష్కరించడం జరిగింది. ఇది చాలా చాలా ఆనందదాయకం. వాళ్ళు కొనిజేటి రోసయ్య గారు ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా పలుమార్లు కోన వెంకట చలమయ్య గారి ఇంటికి వెళ్ళి ఆయన అభిమానాన్ని, ఆయన్ని ప్రశంసించడం జరిగింది. చాలా ఆశీస్సులు అనేవి వీరందరికీ కూడా కోన వెంకట చలమయ్య గారికి ఉన్నారు. అయితే ఆయన చివరి కోరికగా ఒక కోరిక విన్నవించుకుంటున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారికి భారత రత్న ఇవ్వాలని, అలాగే కాంస్య విగ్రహాన్ని అసెంబ్లీ పార్లమెంట్ ఆవరణలో పెట్టాలని, ఆయన యొక్క చిత్రపటాలను అసెంబ్లీ పార్లమెంట్ భవనాల్లో పెట్టాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని తర్వాత ఆ కోరిక నెరవేరేట్లు చూడాలని, తన కళ్ళతో చూసి ఆనందించాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. వెంకయ్య గారు జాతీయ పతాక రూపశిల్పి. ఆయన గురించి మనకందరూ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. అలాగే మన జాతీయ జెండా ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరికి చాటి చెప్పేలా జాతీయ జెండాని ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా మనమందరం కూడా దాని యొక్క నిబంధనలు పాటించాలనేటువంటి విషయాల్లో కూడా అందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం మన జాతీయ జెండాలో ఉన్నటువంటి 3 రంగుల గురించి, దానిలో ఉన్నటువంటి ధర్మచక్రం గురించి కూడా ఏ విధంగా ఆ రంగుల్ని తీసుకోవడం జరిగింది అనేటువంటి విధానాన్ని కూడా మనకి చెప్పడం జరిగింది. ఇది మనం తెలుసుకోవటం కాదు, మన పిల్లలకి కూడా ఈ విషయాల్ని తెలియచెప్పాలి. ముఖ్యంగా ఈరోజు మనం ఇంటర్వ్యూస్లో క్వశ్చన్లో కూడా ఏదైనా అడిగినప్పుడు అందుకు సంబంధించినటువంటి విషయాల్లో పిల్లలు తెల్లమొహం వేస్తున్నారు. ఏదో విషయాల్లో మనము మన జాతి గురించి కానీ, మన యొక్క ఔన్నత్యాన్ని గురించి కానీ ప్రపంచ దేశాల్లో చాటి చెప్పేదే మన జాతీయ జెండా. ఈరోజు ఎక్కడైనా ఒక క్రీడాంశాల్లో చూస్తే మరి ప్రపంచ దేశాల్లో పోటీలు జరిగినప్పుడు మన ఇండియా గెలిచింది అంటే మన ఫ్లాగ్ అక్కడ హాయిస్ట్ అవుతూ ఉంటుంది. అలాగే మన గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, రాష్ట్రపతి గారు కానీ మరి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు వారి యొక్క గౌరవాన్ని ప్రతీకగా మన జెండాను కూడా అక్కడ హాయిస్ట్ చేస్తారు. ఈ విధమైనటువంటి ఇంత ఔన్నత్యాన్ని కలిగినటువంటి జెండా గురించి, ఇందుకు సంబంధించినటువంటి విషయాల్ని మన పిల్లలకి భావితరాలకి చెప్పాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పేసి
మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో సెకండ్ డే, అలాగే మనకి ఇంకా 15 రోజుల పాటు ఈ కార్యక్రమాల్ని చేపడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం 13 నుంచి 15 తారీఖు వరకు ప్రతి ఒక్క ఇంటిపై ONL జెండా ఉంచే విధంగా కూడా చేపట్టిన ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ ప్రజాప్రతినిధులు, అందరూ అధికారులు కూడా కార్యక్రమాన్ని మన జిల్లాలో పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క సహకారం అందించి ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో మన జిల్లాని దేశంలోనే ప్రథమ స్థాయిలో ఉంచేందుకు మీరు అందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మనకు గుర్తొచ్చేది మన భారత జాతీయ జెండా త్రివర్ణ పతాకం. అలాంటి త్రివర్ణ పతాకాన్ని ఈరోజు మన అంత గర్వంగా ఎగరేస్తున్నామంటే దానికి కారణం మన పింగళి వెంకయ్య గారు, మన భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు. అదేవిధంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బళ్ళారి రాఘవ గారి జయంతి సందర్భంగా ఈరోజు వాళ్ళ అలాంటి గొప్ప మహనీయుల్ని తలుచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం స్వీకరించాలి. ఈరోజు పింగళి వెంకయ్య గారి గురించి అందరూ మనకి చెప్పడం జరిగింది. నిజంగా ఆయన ఉన్నత విద్యావేత్త అయ్యింది, ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి దాదాపు 6 శతాబ్దం పాటు మన గాంధీజీ గారితో ఆయన బాటలో ప్రయాణం చేసి మన భారతదేశానికంటూ ఒక జెండా ఉండాలి, అదే మనకి గుర్తు అని ఆ రోజు ఆయన గట్టిగా అనుకొని దాన్ని ఒక గొప్ప విషయంగా స్వీకరించి 1916లో లక్నోలో జరిగిన భారత తొలి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆయన జెండా ఎగరవేశారు. ఆ జెండాలో ఆ రోజు మన కాషాయం రంగు హిందువులకు, ఆకుపచ్చ రంగు ముస్లింస్ కు ప్రతీకగా ఉన్న ఆ సమయంలో మన గాంధీ మహాత్ముడు ప్రబోధనంతోనే కాదు వెంకయ్య గారు మధ్యలో మన ధర్మచక్రం, అశోక ధర్మచక్రం ఉంటే, ఎందుకంటే భారతదేశం అనగానే మనకు గుర్తొచ్చేది కార్మిక కర్షకులండి, వాళ్ళు లేకపోతే ఈరోజు మనం లేవు. కాబట్టి కార్మికుల గుర్తుగా మధ్యలో ధర్మచక్రాన్ని రూపొందించి సత్యం అహింసనే ఆయుధాలుగా చేసుకొని ప్రతి స్వాతంత్ర సమరయోధులు ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం అందించారు. అటువంటి సత్యం అహింసల ఆయుధంగా ఉన్న మన తెలుగు రంగు కూడా మన జాతీయ పతాకంలో ఉండాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు మన కాషాయం, మధ్యలో ఉన్న తెలుగు, కింద ఉన్న ఆకుపచ్చ సర్వమత సమ్మేళనంగా హిందువులకు, ముస్లింలకు ప్రతి ఒక్క కులానికి సంకేతంగా సత్యం అహింసలుగా ఆయుధాలుగా చేసుకొని ఈరోజు మనకు స్వతంత్రం అందించిన ప్రతి ఒక్క స్వాతంత్ర సమరయోధుల్ని అందరినీ మనం తలుచుకొని ప్రతి ఒక్క విద్యార్థి కాదు, ప్రతి ఒక్క పౌరుడు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మన జాతీయ జెండాని ఎప్పుడూ గౌరవించాలి. థ్యాంక్ యూ. రూపకల్పన చేసినటువంటి ప్రముఖ కర్త పింగళి వెంకయ్య గారు. ఆ వెంకయ్య గారిని నేటి తరమే కాదు భావి తరాలు కూడాను ప్రపంచం ఉన్నంత కాలం కూడాను వారిని స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటారనేది ఒకటి. ఈ జాతీయ పతాక రూపకల్పన చేసినటువంటి వెంకయ్య గారు వాటికి సంబంధించినటువంటి ఆ పతాక వర్ణాలను కొంత సూచించి మధ్యలో శాంతి కొరకు తేలిపోవటం ఉన్నటువంటి ఆ పతాకాన్ని తయారు చేశారు. ఆనాడు మనకు ఈ త్రివర్ణ పతాకానికి రంగు ఏ విధంగా ఉండాలి అని మహాత్మా గాంధీ గారు సూచించినప్పుడు దానికి గాంధీ గారు సూచించిన ప్రకారం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా పక్కనటువంటి మండల అప్పుడు తాలూకాలు పరశురామని, గుడియాత్మని ఆ 2 గ్రామాలు కూడాను చిత్తూరు జిల్లాలో ఉండేది. ఈ పునర్విభజన సమయంలో అవి తమిళనాడులో కలిసిపోయినాయి. అక్కడ వైశ్య సామాజిక వర్గమైనటువంటి శెట్టి గారు దానికి వర్ణాన్ని ముద్రించి చేసి త్రివర్ణ పతాకాన్ని యొక్క నమూనాను తయారు చేసినటువంటి ఘనత కూడా వర్ణాలను కూడా తయారు చేసినటువంటిది తెలుగు ప్రజలకి దక్కుతుందని ప్రత్యేకించి మన తెలుగు ప్రజలకి అందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటాం. గర్వంగా చెప్పుకోవచ్చు, స్వాతంత్ర పోరాటంలో ఉత్తర భారతదేశానికన్నా దక్షిణ భారతదేశంలో కూడాను ఎంతమందో త్యాగమూర్తులు ఫలితంగానే మనకి వచ్చాయి. మనకు బళ్ళారి రాఘవాచార్యులు కూడాను మనం స్మరించుకోవాలి. వారు నాటకాలు వేసినప్పుడు ఆ నాటకాలలో మనకు నాటకాలకు ప్రసిద్ధినటువంటి నెల్లూరు మన
టౌన్ హాల్ అటువంటి ఆ పురమందిరంలో వేసినప్పుడు ఆనాడు నాటకాలపైనటువంటి అభిమానులు సాయంత్రం పోయి కూర్చుంటే ఆహారాలు ఏమి లేకుండా కూడా తెల్లవారంతో కూడా చూసేవారు. అప్పుడు ఈ పాటల కన్నా పద్యాలకే ప్రాముఖ్యత ఉండేది. ఆ పద్యాలు పాడినప్పుడు మనసుమూడనే మాటను ప్రతిగమించి పాడేవాళ్ళు. ఈలపాటి రఘురామయ్య గారు ఉండేవాళ్ళు. మన సురభి నాటకాల ఒక డ్రామా కంపెనీలు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో డ్రామాలకు ఈ నాటకాలకు ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రిగా చేసినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని మనం తెలుసుకోలేకుండా ఉన్నాము. అలాంటి మహానుభావుడు మన ప్రక్క జిల్లా అయినటువంటి ఒంగోలు ప్రకాశం పంతులు గారు జన్మించారు. అదేవిధంగా నెల్లూరులో జన్మించినటువంటి పెద్దవాడు గోపాలరెడ్డి గారు నెల్లూరు వాస్తవ్యులు. ఆయన జయంతి కూడా 5వ తేదీ ఉంది. కానీ అధికారులు దాన్ని ఏమి చేస్తారో అనేది వాళ్ళకే తెలియాలి. ఆయన పాటు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు వెంకట చలపయ్య గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇప్పుడున్న మనమున్న యంగ్స్టర్స్కి అందరికీ ప్రతి సిటిజన్కి కూడా ఇలాంటి మంచి వ్యక్తులు మనలో ఉన్నారని తెలుసుకొని వాళ్ళు ఏవైతే మార్గాలు వేశారో వాటిలోనే పయనించాలని తెలియజేస్తాను. ఈరోజు జరుపుకుంటున్నటువంటి పిత జాతీయ పతాక రూపకల్పన కర్త మన పింగళి వెంకయ్య గారు, అలాగే మన బల్లారి రఘు గారు స్వతంత్ర ఉద్యమ నాయకుల్ని మనం ఈరోజు స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. అలాంటి ఎంతోమంది చేసినటువంటి త్యాగాల వల్లే మనం ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకగలుగుతున్నాము. అదే కాకుండా ఏదైతే మనం స్వతంత్రం వచ్చిందనుకుంటున్నామో అది ఇంకా పూర్తి చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఆ రోజే నిజమైన స్వతంత్రం వచ్చిందని మనం అనుకోవాలి. ఏవైతే స్వతంత్రం కోసం అమరజీవులైనటువంటి ఎంతోమంది వీరులందరినీ కూడా మనం ఏ రోజైతే వాళ్ళని ఫాలో అవుతామో, వాళ్ళ ఆశయాలను వాళ్ళ మార్గాల్ని ఎంచుకొని మనం పయనిస్తామో ఆ రోజే నిజమైన స్వతంత్రం వచ్చిందని నేను అనుకోవాలని మనందరం కూడా తెలియజేస్తున్నాను. మనతో పాటు ఈ కార్యక్రమంలో వెంకట చలపయ్య గారు కూడా పార్టిసిపేషన్ చేసినందుకు మనం అంతా చాలా గర్వపడాలి. ఎందుకంటే అంతటి గొప్ప మహానుభావుల వల్లే మనం ఈరోజు ఇంత స్వతంత్రంగా స్వేచ్ఛగా బతుకుతున్నాము. దాన్ని మనం ఎప్పుడైనా గుర్తుంచుకొని మనం వేసే ఏ పనైనా కూడా పనిచేసి అది విజయవంతంగా జరుగుతుందని తెలియజేస్తూ, నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి నాకు కూడా అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మేడం పట్టుకోండి. ఓకే లో భాగంగా బల్లారి రాఘవ్ గారు అండ్ పింగళి వెంకయ్య గారి జయంతి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అందరికీ పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండా రూపకర్తగా పరిచితమే. కాకపోతే ఈరోజు ఆయన్ను ఇంత డీటెయిల్గా స్మరించుకోవడము, ఆయన జీవిత చరిత్ర గురించి అందరికీ కూడా తెలియజెప్పేటటువంటి ప్రయత్నము చేయడము జిల్లా స్థాయిలో జరుగుతోంది. గ్రామ వార్డు సచివాలయ స్థాయిలోనూ, అదేవిధంగా మండల స్థాయిలోను, డివిజన్ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, ఈ విధంగా 4 లెవెల్స్లో కూడా ఈ కార్యక్రమాలని చేపట్టడం జరుగుతోంది. దానికి సంబంధించి పింగళి వెంకయ్య గారిని గురించి మనం చెప్పుకోవాలంటే ఆయన మంచి విద్యావేత్తే కాకుండా అన్ని దేశ విదేశాల్లో కూడా ఆయనకు మిగిలిన స్వాతంత్ర సమరయోధులతో కలిసి పనిచేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో కూడా గాంధీజీ గారితో ఆయన కలిసిన తర్వాతనే ఈ జాతీయ జెండా గురించి రూపకల్పన చేయాలి అనేటటువంటి నిర్ణయానికి ఆయన వచ్చాడు. దాదాపుగా
30 దేశాలకు సంబంధించినటువంటి జాతీయ జెండాలను సేకరించిన తర్వాత మన జెండాను ఆయన రూపొందించారు. మన గాంధీ గారి సలహా మేరకు హిందూ మతము, అదేవిధంగా ముస్లింలకు, క్రిస్టియన్లకు, ఇతర మైనారిటీలకు సంబంధించి అన్ని మతాలకు సమ్మేళనంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో కాషాయము, ఆకుపచ్చ, తెలుపు రంగులతో జాతీయ జెండాను రూపొందించడం జరిగింది. ఇందులో ముందుగా మన పింగళ వెంకయ్య గారు గాంధీ గారి సూచనలతో చరకాను ఉంచారు మధ్యలో అశోక చక్రం బదులుగా. కాకపోతే 947వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి జూలైలో మన జవహర్లాల్ నెహ్రూ గారి ఆదేశాల మేరకు చరకా బదులుగా అశోక చక్రాన్ని అక్కడ ఉంచడం జరిగింది. దీంతో ఆ జాతీయ జెండా యొక్క రూపకల్పన అనేది పూర్తయింది. కాబట్టి దీన్ని అఫీషియల్గా డిక్లేర్ చేస్తూ ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో మొట్టమొదటిసారిగా ఎగరేశారు. సో ఆ పింగళ వెంకయ్య గారు మన తెలుగువాడు కావడం, అదేవిధంగా కృష్ణా జిల్లాలో పుట్టడం, ఆయన ఎన్నో సంకేతాలను ఇస్తూ మిగిలిన రంగాల్లో కూడా ప్రసిద్ధి చెందారు. ఆయన జెండా వెంకయ్య గాను, అదేవిధంగా డైమండ్ వెంకయ్య గాను, జపాన్ వెంకయ్య గాను, పత్తి వెంకయ్య గాను రకరకాల పేర్లతో పిలువబడేవారు. కాబట్టి వర్సటైల్ జీనియస్ అని చెప్పుకోవచ్చు. అటువంటి సామాజిక కార్యకర్త, అదేవిధంగా స్వాతంత్ర సమరయోధుడు, జాతీయ జెండా యొక్క రూపశిల్పి అయినటువంటి పింగళ వెంకయ్య గారిని ఈ సందర్భంగా స్మరించుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇక రెండవ వ్యక్తి బళ్ళారి రాఘవ గారు న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు అయినప్పటికీ కూడా నాటక రంగంలో ఉన్నటువంటి విశేష ఆదరణతో ఆయన చాలా నాటక రంగాల్లో కూడా ప్రముఖ వేషాలు వేసి ఆయన మంచి పేరు గడించినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన అనంతపురం జిల్లాలో జన్మించాడు. ఆయన కూడా మన తెలుగువాడు కావడం, అనేక స్వాతంత్రోద్యమాల్లో పార్టిసిపేట్ చేయడంతో పాటు ఎంతోమంది జాతీయ నాయకులతో కలిసి పార్టిసిపేట్ చేసిన అనుభవం ఉంది ఆయనకు. కాబట్టి వారి యొక్క అడుగుజాడల్లోనే ఈరోజు మనము నడుస్తున్నాము. కాబట్టి ఏ రోజు అయితే మనకు స్వాతంత్రం అనేది సిద్ధించిందో ఆ రోజు నుండి ప్రజలందరూ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతో మనము జీవిస్తున్నాము. 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ దాస్య శృంఖలాల్లో ఉన్నటువంటి మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఫ్రీగా ఉన్నాము అంటే అదంతా కూడా వాళ్ళ చెలవే. కాబట్టి మన కలెక్టర్ గారు కూడా ఏ జాతీయ నాయకుడి జయంతి వచ్చినా, వర్ధంతి వచ్చినా జిల్లాలో చాలా ప్రముఖంగా జరుపుకోవడం జరుగుతోంది. కాబట్టి ఇదంతా కూడా జిల్లా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి దేశభక్తి భావాన్ని ప్రతి ఒక్కరిలో కూడా పెంపొందించే విధంగా 3వ తేదీ నుండి 15వ తేదీ వరకు కూడా మిగిలిన కార్యక్రమాలు ఉన్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 13, 15వ తేదీల్లో ప్రతి ఇంటిపైన కూడా జాతీయ జెండాను ఎగరేసి ప్రతి పౌరునిలో కూడా దేశభక్తి భావాన్ని పెంపొందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. దానికి అవసరమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక అంతా కూడా జిల్లా స్థాయి అధికారులందరూ కూడా సమిష్టిగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రణాళికను రూపుదిద్దుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 75 స్వర్ణోత్సవాల సమయంలో, రజతోత్సవాల సమయంలో మనం స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి త్యాగమూర్తులను మనం స్మరించుకోవడం మన యొక్క ధర్మం. నేటి తరానికి కూడాను గుర్తు చేయవలసినటువంటి సమయం. ఈరోజు పింగళ వెంకయ్య గారిని గురించి మాట్లాడే తాహతు నాకు లేకపోయినా వారిని గురించి 4 మాటలు చెప్పడం అనుకుంటున్నాను. అలాంటి మహానుభావుడు వారు మన తెలుగు వారై ఉండి కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో జన్మించినటువంటి పింగళ వెంకయ్య గారు తన యుక్త వయసులోనే విద్యాభ్యాసం చేసి అన్ని కూడా అయిన తర్వాత సైన్యంలో చేరిన తర్వాత బ్రిటిష్ వారికి వారి పతాకానికి సెల్యూట్ చేసినప్పుడు తన మనసుకు చాలా విధాల ఆలోచనలు వచ్చాయి. తదుపరి ఆయన సైన్యానికి రాజీనామా చేసి ఆ రోజు జరుగుతున్నటువంటి ఈ స్వాతంత్ర పోరాటంలో గాంధీ గారి ఆదేశాల మేరకు వారు కూడాను ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం, ఆ జాతీయ ఉద్యమాల్లో పాల్గొన్న తర్వాత గాంధీ గారితో సమావేశమైనప్పుడు ఈ పతాకం అనేది మనకు కూడాను భారతదేశానికి ఒకటి ఉంటే మంచిదనని ఆలోచన ఉన్నదండి అని చెప్పినప్పుడు మీ ఆలోచన బాగానే ఉందని చెప్పి ఆ రోజు నుంచి వివిధ దేశాల్లో ఉన్నటువంటి పతాకాలను నమూనాలను సేకరించి సేకరించిన తర్వాత వారు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత ముందు రకరకాల పతాకాలను చేసి పెట్టారు. అదేవిధంగా వారు ఎన్నో ఇది చేసిన తర్వాత తదుపరి ఈ
త్రివర్ణ పతాకాన్ని జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి ఎన్నో పాట్లు పడారు. ఆ త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా ప్రకటించినప్పుడు ఆ రోజు విజయవాడలో జరిగినటువంటి ఈ కాంగ్రెస్ మహాసభల్లో గాంధీ గారు ఈ పతాకాన్ని నమూనాను ఆమోదించి దాన్ని తీర్మానం చేసినారు.